ని రెండు అల్లుడు గారు అని చెప్పి లోపలికి రమ్మని లోపలికి వచ్చిన తర్వాత అమ్మ అంటూ ఇంకా మౌనిక వస్తుంది. వదిన అనుకుంటూ మీనా దగ్గరికి వెళ్ళేసరికి బాలు అన్నయ్య ఉన్నాడా వదిన అని చెప్పాను, కానీ మీ అన్నయ్య పైన ఉన్నారు అని చెప్పనేసరికి అన్నయ్యని వీళ్ళు ఉండొద్దని చెప్పారు వదిన, కానీ అన్నయ్య వెళ్ళిపోతాడేమోనని భయం వేసింది అనగాని వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ మామయ్య గారు మీ మామయ్య గారాలతో మాట్లాడతాను అన్నారు, అందుకని ఆయన పైన ఉన్నారు అని చెప్పనేసరికి పైకి వెళ్తుంది. అన్నయ్య అంటూ పట్టుకోవడంతో చాలా సంతోషపడతాడు. ఏంటమ్మా అక్కడంతా బాగానే ఉందా? నిన్ను మీ ఆయన బాగానే చూసుకుంటున్నాడా? నీకే లోటు లేదు కదా? నీ ఫంక్షన్కి ఏ లోటు రాదమ్మా, అంతా దగ్గరుండి బాలు అన్నయ్య చూసుకున్నాడు. నువ్వు దేని గురించి భయపడనవసరం లేదు, ఎలాంటి అవమానం ఉండదు, నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పి ఉండమ్మా నీ కోసం నేను ఒకటి తెచ్చానని గబగబా బీరువా ఓపెన్ చేసి మట్టి గాజులు తీసుకొస్తాడు. ఎందుకంటే కాకినాడ తిరణాలకు వెళ్ళాడు కదా, అక్కడి నుంచి ఓ ఎర్రటి గాజులు చూసి నచ్చి గాజులు తీసుకొచ్చి బాలుయే తన చెల్లెల చేతికి తొడుగుతాడు. చాలా బాగున్నాయి అన్నయ్య అని చెప్పనేసరికి నీకోసమే తీసుకున్నానమ్మా అని చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉండగానే బాలు మౌనికాని రెడీ చేసి తీసుకురమ్మన్నారు అని చెప్పి రోహిణి వచ్చి అడుగుతుంది. అడగడంతో వెళ్ళమ్మ మౌనిక వెళ్ళు రెడీ అవ్వు అని చెప్పాను, కానీ సరే అన్నయ్య అని ఇంకా మౌనికాని కాస్త తీసుకువెళ్తారు. వేరే బ్యాంగిల్స్ వేయడం కోసం ఈ బ్యాంగిల్స్ తీయబోతూ ఉండేసరికి వద్దొదిన, ఇది అన్నయ్య ఎంతో ప్రేమగా నా చేతికి తొడిగారు, తీయొద్దు, ఆ గాజులు కావాలితే వేసేసే, ఈ గాజులు నేను ఎప్పటికీ నా చేతినే ఉంచుకుంటాను అని చెప్పి మౌనిక చెప్పడంతో సరే మౌనిక అని ఆ గాజులు ఉండగానే వేరే గాజులు వేసేస్తారు. వేసిన తర్వాత కిందకి తీసుకొస్తారు. కిందకి తీసుకురచ్చిన తర్వాత బాలు కూడా కిందకి నడిచి వస్తూ ఉండగా ఒక్కసారిగా లేచి నిలబడతారు. ఏమైంది బావగారు, ఎందుకు నిలబడ్డారు అనగానే నేను ముందే చెప్పాను కదా బావగారు, మీ బాలు ఉంటే ఇంట్లో అడుగు కూడా పెట్టనని అని చెప్పాను, కానీ ఇది భావ్యం కాదు బావగారు, ఎందుకంటే నా కూతురు ఫంక్షన్ కోసం బాలు పగలు రాత్రి కష్టపడి మరీ డబ్బులు పోగేశాడు, అలాంటిది వాడి చెల్లెలి ముఖంలో సంతోషం చూడడానికి వాడిని ఉంచకుండా వెళ్ళిపోమని చెప్పడం భావ్యం కాదు. నేను వెళ్ళిపోమని చెప్దామనుకున్నాను, కానీ వాడు మనసు గాయపడుతుందని వెళ్ళమని చెప్పలేకపోయాను. వాడి వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు మీకు, నేను హామీ ఇస్తున్నాను. వాడు ఎలాంటి గొడవ చెయ్యడు, సైలెంట్గా ఉంటాడు, తన చెల్లెలి ముఖంలో సంతోషం చూస్తూ ఉంటాడు అని చెప్పనేసరికి నాన్న అని చెప్పాను, కానీ సైలెంట్ అయిపోతాడు. ఎందుకంటే సంచు బాలుని అవమానించాలని మనసులో అనుకుంటాడు. బాలు వెళ్ళిపోయాడు కాబట్టి వదిలేద్దామనుకుంటాడు, కానీ బాలు ఇంట్లోనే ఉన్నాడు కదా, అవమానించాలన్న ఉద్దేశంతోనే ఇంకా వాడు మొదలు పెడతాడు. ఏంటి ఓ ఫంక్షను అని చెప్పారు, ఇదేనా? నలుగురు మనుషులు కూడా పట్టని ఇంట్లోనేనా ఫంక్షన్ చేస్తానన్నారు? నేను మా ఇంటి దగ్గర చేస్తాను అని చెప్పాను. మా ఇంటి దగ్గర అయితే చాలామంది వస్తారు, విశాలంగా ఉంటుంది. ఇక్కడ నలుగురు కూర్చుంటే నలుగురు కూర్చోవడానికి ఉండదు, ఈ ఇంట్లో ఫంక్షన్ చేయడానికా? ఓ మా ఇంటికి వచ్చి మరీ చెప్పేసి వెళ్ళారు అంటూ మాట్లాడేసరికి అదేంటా అల్లుడు గారు అలా మాట్లాడతారు, మా ఇల్లు చిన్న ఇల్లు అని మీకు ముందే తెలుసు కదా, పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పాను, కానీ ఏమో ఎవరికి తెలుసు, ఏ కళ్యాణ మండపమో బుక్ చేసి చేయిస్తారేమో అనుకున్నాము అని చెప్పాను. కానీ రే సంజు, మంగళసూత్రం మార్చేదానికి కళ్యాణ మండపాలు బుక్ చేయరు, ఇళ్లల్లోనే చేస్తారు అనగానే నువ్వు ఊరుకో సువర్ణ, ఆడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కొంచెం నోరు మూసుకో అని చెప్పి ఇక సంజు వాళ్ళ నాన్న అయితే సువర్ణ నోరు మోగిస్తాడు. ఏంటి బట్టలు అన్నారు, ఇవేనా? నాణ్యత తక్కువ రకం బట్టలు ఇవేనా? ఈ బట్టలు పెట్టడానికైనా గొప్పగా చెప్పుకొచ్చారు అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈ బట్టలు సంపాదించడానికేనా? రాత్రి పగలు కష్టపడి మరీ డబ్బులు సంపాదించేశాడు అని చెప్తున్నారు. ఈ మాత్రం మా ఇంట్లో పనివాడు కూడా సంపాదిస్తాడు అంటూ సంజు మాట్లాడేసరికి మౌనికకి కోపం వస్తూ ఉంటుంది. ఇంకా బాలు దేనికైనా సరే సత్యానికి మాట రాకూడదు అని మాటిచ్చాడు కదా, దేనికైనా సరే తల దించుకుని చేతులు కట్టుకునే నిలబడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా రగిలిపోతూ ఉంటారు సంజు మాటలకి, కానీ బాలు ఏం మాట్లాడు, సైలెంట్గానే ఉంటాడు. మంగళసూత్రం చూసి ఏంటి ఇది మంగళసూత్రమా? సన్నతి తాడులా ఉంది, చైన్ కూడా ఇంకా లావుగానే ఉంటుంది. ఇది చైన్ చూసావా నాన్న ఎంత సన్నంగా ఉందో,
దీనికే గొప్పగా నల్లపూసలు వేయడం, మంగళసూత్రాలు మార్చడం అంటూ గొప్పగా చెప్తున్నారు. ఈ మాత్రం స్తోమత లేదంటే మా ఇంటి దగ్గర నుంచే తెప్పించే వాళ్ళం కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా బాలు ఏం మాట్లాడు, సైలెంట్గానే ఉంటాడు. ఇంకా మౌనిక అదంతా కూడా భరిస్తుంది. బాలుని చూస్తుంది, సంజు అన్న మాటలు వింటుంది. ఏం మాట్లాడకుండా రక్తాన్నంతా మరగనిచ్చి ఇంకా తన ఒంటిలోనే కోపాన్ని అనగతొక్కుని ఎన్ని మాటలు అంటున్నా సైలెంట్గానే భరిస్తూ ఉంటాడు బాలు. మొత్తానికైతే ఇంకా ఫంక్షన్ పూర్తయిపోతుంది. వెళ్ళొస్తానన్నయ్య, వెళ్ళొస్తాను నాన్న, నీకు అవమానం జరిగింది కదన్నయ్య, దానికి బదులు నేను తీర్చుకుంటాను అని చెప్పి మనసులో అనుకుని అక్కడి నుంచి కాస్త అక్కడ అందరూ కూడా వెళ్ళిపోతారు. మీ అన్నయ్యకేంటే చావ చచ్చిపోయిందా ఏంటి? ఎన్ని మాటలు అంటున్నా కానీ మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా గెడకరలా నిలబడిపోయాడు అని చెప్పాను. కానీ మా అన్నయ్య నా సంతోషం కోసం సైలెంట్గా ఉన్నాడు. చేతకాక కాదా, చావ లేక కాదు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటే పుట్టింటికి వచ్చావనా, నోరు లేపి మాట్లాడుతున్నావు అని చెప్పాను. కానీ తప్పు చేయలేనప్పుడు ఎప్పుడైనా సరే గట్టిగా మాట్లాడే హక్కు అధికారం నాకు ఉంది, ఆ ధైర్యం నాకు ఉంది అని చెప్పనేసరికి చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా ఇంట్లోనే ఉంటుంది. సంజు ఈ బదులు తీర్చుకోవాలని ఇంకా సంజు అయితే ఇంట్లోకి డ్రగ్స్ తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి అందరికీ డ్రగ్స్ ప్యాకింగ్ చేయడం అంతా కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేసినా దందాలు ఇంట్లోనే కదా చేస్తారు. ప్యాక్ చేస్తూ ఉండగా మౌనిక కాస్త సైలెంట్గా లోపలికి వెళ్ళి ఇంకా మౌనిక దగ్గర మౌనిక సిమ్ కాకుండా మరొక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ తీసుకుని ఆ సిమ్ వేసి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఇలా నీలకంఠం ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి అని చెప్పి లేడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సరేనని వాళ్ళు కాస్త బయలుదేరి వచ్చేసేసరికి నీలకంఠం ఉండడు. సంజు మాత్రం ప్యాక్ చేస్తూ ఉంటాడు. ప్యాక్ చేసేసరికి మిగిలిన వాళ్ళంతా ఎక్కడ వాళ్ళు అక్కడ తప్పించుకోవడంతో సంజు కాస్త బలైపోతాడు. యువర్ అండర్ అరెస్ట్ అనగానే నేనేం తప్పు చేశాను అనగానే డ్రగ్స్ చేతిలో కనిపిస్తున్నాయి, ఏం తప్పు చేశాను అని అంటున్నావేంట్రా అంటూ చెంప చెల్లు మనిపించి పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. మౌనిక చాలా సంతోషపడుతుంది. అదంతా కూడా సువర్ణ చూసి నువ్వే కదా పోలీసులకి ఫోన్ చేసావు అని చెప్పాను. కానీ అది అని చెప్పాను. కానీ అవునత్తయ్య అని చెప్పాను. కానీ మంచి పని చేశావు. బాలుని అంతలా అవమానిస్తారా? బాలు నీ మీద ప్రేమతోనే కదా అంత కష్టపడి డబ్బులు సంపాదించాడు. డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప కాదు. డబ్బు లేని వాళ్ళే సంపాదించి డబ్బు ఖర్చు పెట్టడం గొప్ప. అది నీ మీద ఎంత ప్రేమ ఉంటే బాలు అంతలా కష్టపడతాడు. అంతలా అవమానించినందుకు వీడికి ఇలాగే శిక్ష పడాలి. 1 నెల 2 నెలలు జైల్లో కూర్చుని వస్తే వీడి తిక్క కుదురుతుంది. వీళ్ళ బాబును కూడా జైల్లో వేసేస్తే మనం ప్రశాంతంగా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి సువర్ణ ఇటు మౌనిక అనుకుంటారు. మళ్ళీ సిమ్ కాస్త తీసి మౌనిక సిమ్ని కాస్త దాచిపెట్టేస్తుంది. ఇంకా నీలకంఠం వస్తాడు. సంజు అనగానే సంజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారండి. ఇంట్లో డ్రగ్స్ ప్యాకింగ్ చేస్తూ ఉండగా సంజు దొరికిపోయాడు అని చెప్పాను. కానీ మన ఇంట్లో డ్రగ్స్ ప్యాకింగ్ చేస్తూ ఉంటే సంజు ఎలా దొరికిపోతాడు? సంజు ఇంట్లో డ్రగ్స్ ప్యాక్ చేస్తున్నాడన్న విషయం ఎవరికి తెలుసు అనగానే ఏమో ఎవరికి తెలుసో, ఎవరు కిట్టని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారో తెలీదు అని చెప్పనేసరికి నా సంజుని నేను విడిపించుకొస్తాను అంటూ బయలుదేరి వెళ్తాడు. అన్నా నువ్వు వెళ్ళొద్దన్నా, నువ్వు వెళ్తే డ్రగ్స్ కేసు కదన్నా, నువ్వు కూడా ఇరుక్కుంటావు. సంజు బాబుని మనం తర్వాత విడిపించుకోవచ్చు ఫైన్ కట్టి, ఇప్పుడు మాత్రం వెళ్ళొద్దన్నా. ఆ లేడీ పోలీస్ కాస్త కొంచెం తేడాగా ఉంది. సంజు అన్నను కూడా కొట్టింది అని చెప్పనేసరికి నా కొడుకును కొడతారా? అస్సలు వదిలిపెట్టను అంటూ నీలకంఠం వెళ్తాడు. నీలకంఠాన్ని కూడా పోలీస్ స్టేషన్లో పాడేస్తారు. ఇంకా అత్తగారు కోడలు ఇద్దరు చాలా సంతోషపడతారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.